వెల్కమ్ టు తెలుగు మెకానికల్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కామన్ ఇంజనీరింగ్ మెకానిక్స్లోని ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు. వీటిని నేను ఇస్రో ప్రీవియస్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ అలాగే డ్రగ్ ఎస్టిమెన్ ఎస్ఎస్సి జేఈ పేపర్స్లో నుంచి కలెక్ట్ చేశాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ద ఫ్రిక్షన్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ బాడీ వెన్ ఇన్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ డైనమిక్ ఫ్రిక్షన్. ఏదైనా ఒక బాడీ మోషన్లో ఉన్నప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ని డైనమిక్ ఫ్రిక్షన్ అంటారు. సపోజ్ ఈ కారు మూవ్ అవుతుంది కదా, ఆ మూవ్ అవుతున్నప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ పేరే డైనమిక్ ఫ్రిక్షన్. మరి అదే కారు కదలకుండా ఉంటే కనుక అప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ పేరు ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్. బాడీ మోషన్లో ఉన్నప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ పేరు డైనమిక్ ఫ్రిక్షన్, కదలకుండా ఉన్నప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ పేరు స్టాటిక్ ఫ్రిక్షన్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ లీనియర్ మోషన్ where u and v is equal to initial and final velocities of the body, a is equal to acceleration of the body and s is equal to displacement of the body in time t seconds. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు లీనియర్ మోషన్ అని. సో లీనియర్ మోషన్స్ ఈక్వేషన్ ఏంటో మనకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న మూడు లీనియర్ మోషన్స్ ఈక్వేషన్స్. ఒకటి v is equal to u plus at, రెండు s is equal to ut plus half at square, మూడు v square is equal to u square plus 2as. v అంటే ఫైనల్ వెలాసిటీ, u అంటే ఇనిషియల్ వెలాసిటీ, a అంటే యాక్సలరేషన్ లేదా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, t టైం, sని స్పీడ్ కింద డిస్టెన్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎందుకనంటే కొన్ని కేసెస్లో మనకి యాక్సలరేషన్ ఇవ్వడు, ఓన్లీ గ్రావిటీ ఇస్తాడు. అప్పుడు ఆ గ్రావిటీని మనం యాక్సలరేషన్ కింద తీసుకోవాలి. కొన్నిసార్లు జీ వాల్యూ సమ్ అని ఇచ్చేస్తాడు, అప్పుడు మనం కన్ఫ్యూజన్ అవుతాం జీ వాల్యూ ఇక్కడ ఎలా పెడతామని. సో జీ వాల్యూ అంటే నథింగ్ బట్ యాక్సలరేషన్. సో దీనికి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, టూ బాల్స్ ఆఫ్ ఈక్వల్ masses and of perfectly elastic material are lying on the floor. One of the ball with velocity v is made to struck the second ball. Both the balls after impact will move with velocity. రెండు బాల్స్ ఉన్నాయంట, రెండు బాల్స్ సేమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి, రెండు ఒకేలా ఉన్నాయి చూడడానికి, అన్ని ప్రాపర్టీస్లో కూడా ఒకేలా ఉన్నాయి. ఒక బాల్ కాన్స్టెంట్గా ఉంటే రెండో బాల్ v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఈ v అనే వెలాసిటీతో మూవ్ అయ్యే బాల్ కాన్స్టెంట్ బాల్ని గుద్దితే రెండు బాల్ తర్వాత ఏ వెలాసిటీతో మూవ్ అవుతాయి అనేది క్వశ్చన్. సో v అనే బాల్ వచ్చి కాన్స్టెంట్గా ఉన్న దాన్ని గుద్దుకున్న తర్వాత రెండు ఫస్ట్ ఉన్న వెలాసిటీలో సగం వెలాసిటీతో మూవ్ అవుతాయి. సో v/2 వెలాసిటీతో రెండు బాల్ మూవ్ అవుతాయి. ఫోర్త్ క్వశ్చన్ డిస్కస్ చేసుకోవచ్చు. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ అప్ ద ప్లేన్ విల్ బి మినిమం ఇఫ్ ఇట్ మేక్స్ ద యాంగిల్ విత్ ద ఇంక్లైన్ ప్లేన్ డాష్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత క్వశ్చన్ డిస్కస్ చేసుకోవచ్చు. ఒక కారు కొండ ఎక్కుతుంది అనుకోండి, కారు యొక్క టాప్ స్పీడ్ 100 km/h. నువ్వు యాక్సిలేటర్స్ మొత్తం తొక్కాల్సినంత తొక్కేసావు, కానీ కారు 50 km/hతోనే వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? కొండ యొక్క స్లోప్ ఎక్కువగా ఉంది. కారు 100 km/hకి 100 km/h వెళ్ళిపోతుంది అంటే స్లోప్ ఏం లేదు. కారు 100 km/hకి 50 కన్నా తక్కువ అంటే 20 30 50 కన్నా తక్కువ, యావరేజ్ కన్నా తక్కువ వెళ్తుందంటే కొండ స్లోప్ బాగా ఎక్కువ ఉందని. ఇక్కడ మీరు 3 పాయింట్స్ అర్థం చేసుకోండి. కొండ యొక్క స్లోపు మినిమం కన్నా తక్కువ, మినిమం కన్నా ఎక్కువ. మినిమం కన్నా తక్కువ అంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తక్కువ ఉంది ఫ్రిక్షన్తో పోల్చుకుంటే. మినిమం కన్నా ఎక్కువ అంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎక్కువ ఉంది ఫ్రిక్షన్తో పోల్చుకుంటే. ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఇదే మనకి చెప్తుంది. ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద ప్లేన్ విల్ బి మినిమం ఉంది అంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. అదే మినిమం ప్లేస్లో మ్యాక్సిమం పెట్టి అడిగితే మనం ఏం చెప్తాం? అప్పుడు ఇంక్లినేషన్ ఈజ్ లెస్ దెన్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో మ్యాక్సిమం మినిమం తీసేసి జీరో పెట్టాడు. జీరో పెడితే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో inclination force required to move the body up the plane will be minimum if it makes the angle of inclination with the plane is equal to angle of friction. So answer వచ్చేసి క్వశ్చన్ కి ఈక్వల్ టు. క్వశ్చన్, the range of projectile is maximum when the angle of projection is. ఏ యాంగిల్లో మనం బాడీని ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క ప్రొజెక్షన్ మ్యాక్సిమం ఉంటుందని క్వశ్చన్ అడుగుతున్నారు. జనరల్ సెన్స్ చెప్పుకుంటే 45 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక బాడీ 45 degrees లో ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క ప్రొజెక్షన్ మాక్సిమం ప్రొడ్యూస్డ్ బై ద ఆల్ 45 degrees ఆన్ ద బాడీ. సో రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఒక సింగిల్ ఫోర్స్, అది మిగిలిన అన్ని ఫోర్స్లో ఎంతైతే ఫోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో దానికి సమానంగా ఫోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక 20 ఫోర్సెస్
ఒక బాడీ మీద యాక్ట్ చేస్తున్నాయి అనుకోండి. ఒక్కొక్క దానికి వాల్యూ వచ్చేసి ఒక్కొక్క ఫోర్స్ 5 న్యూటన్ ఉంది. మొత్తం అన్నీ వచ్చేసి 100 న్యూటన్ ఫోర్స్ని ఆ బాడీ మీద యాక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. వేరే బాడీ మీద డైరెక్ట్ ఒకటే ఫోర్స్ డైరెక్ట్ 100 న్యూటన్స్ యాక్ట్ చేస్తుంది. సో ఈ అన్ని ఫోర్స్లు ఎంతైతే ఫోర్స్ ఉన్నాయో ఈ ఒక్క ఫోర్సే ఎంత ఉంది. సో ఇవన్నీ కలిపితే ఇది, కాబట్టి దీన్ని రిజల్టెంట్ ఫోర్స్ అంటారు. సో ఎక్స్ప్లెనేషన్గా చూసుకుంటే రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఏ సింగిల్ ఫోర్స్. ఇది ఒక సింగిల్ ఫోర్స్. దీని యొక్క ప్రొడక్షన్ ఆఫ్ ఫోర్స్ మిగిలిన అన్నిటి ఫోర్స్తో ఎంత ఉందో మిగిలిన అన్ని ఫోర్సులతో చూసుకుంటే సమానంగా ఉంటుంది. రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఎ సింగిల్ ఫోర్స్ విచ్ ప్రొడ్యూస్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ ద గివెన్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. సో ఆన్సర్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ యాంగులర్ యాక్సలరేషన్. యాంగులర్ యాక్సలరేషన్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రొటేటింగ్ ఫ్యాన్ యాంగులర్ యాక్సలరేషన్ గురించి చెప్పుకుంటాం. దాని యూనిట్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. యాంగులర్ యాక్సలరేషన్ యూనిట్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ యూనిట్ వచ్చి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నార్మల్ యాక్సలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాంగులర్ యాక్సలరేషన్ యూనిట్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. నార్మల్ వెలాసిటీ యూనిట్ మీటర్ పర్ సెకండ్. యాంగులర్ వెలాసిటీ యూనిట్ రేడియన్ పర్ సెకండ్. రెండింటికి యాక్సలరేషన్కి వెలాసిటీకి కొంచెం స్మాల్ డిఫరెన్స్ ఉంది. వెలాసిటీ అయితే మీటర్ పర్ సెకండ్, యాక్సలరేషన్ అయితే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అందులో వెలాసిటీకి స్క్వేర్ ఉండదు, యాక్సలరేషన్ స్క్వేర్ వస్తుంది అంతే. సో ఇక్కడ ఉన్న 4 యూనిట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. న్యూటన్ మీటర్ అనేది సర్ఫేస్ టెన్షన్ యూనిట్. మీటర్ పర్ సెకండ్ దీని యూనిట్ వెలాసిటీ యూనిట్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ యూనిట్. రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ యాంగులర్ యాక్సలరేషన్. లేనిది ఏంటి? యాంగులర్ వెలాసిటీ. దాని యూనిట్ ఏంటి? రేడియన్ పర్ సెకండ్. Next question, the point through which the whole weight of the body acts irrespective of its position is known as center of gravity. ఏ బాడీ అయినా తీసుకోండి, అదే సిలిండర్గా ఉన్నాయి, రెక్టాంగిల్ అయినా కానీ, లేదంటే ఏ షేపు లేకుండా వంకర టింకరగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఆ బాడీ యొక్క మొత్తం మాస్ ఏదో ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది కదా. సపోజ్ ఒక లాంగ్ పైప్ని సర్కస్ వాళ్ళు చిన్న ఒక సెంటర్ పాయింట్ చూసి ఒక చిన్న దాని మీద నిలబెడతారు, అటు ఇటు బ్యాలెన్స్ చేసి. సో ఆ బ్యాలెన్స్డ్ పాయింట్ ఏంటి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దీన్నే ద పాయింట్ త్రూ విచ్ హోల్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. దాని పొజిషన్తో సంబంధం లేకుండా ఎక్కడైతే దాని యొక్క వెయిట్ యాక్ట్ అవుతుందో దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. సో దీని ఆన్సర్ బి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ద మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ అరౌండ్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ సర్క్యులర్ మోషన్. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మీ ఒక చేతి యొక్క వేలిని కదలకుండా ఉంచి రెండో చేతి యొక్క వేలిని కదలకుండా ఉన్న వేలు చుట్టూరు తిప్పండి. ఇప్పుడు ఆ కదిలే వేలి యొక్క మోషన్ ఏమవుతుంది? సర్క్యులర్ మోషన్. కదలకుండా ఉన్నది ఫిక్స్డ్ యాక్సిస్. ద మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ అరౌండ్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ సర్క్యులర్ మోషన్. ఆన్సర్ ఈజ్ సి, సర్క్యులర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నోన్ యాజ్ పవర్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మీకు గ్రాస్ కటింగ్ మిషన్స్ తెలుసు కదా. గ్రాస్ కటింగ్ మిషన్లో వేరియస్ రేంజెస్ ఉంటాయి. అంటే 1 HP అని 2 HP అని. 1 HPకి 2 HPకి ఏంటి తేడా? దాని యొక్క పవర్ తేడా. సపోజ్ 1 HP తెచ్చుకున్నారనుకోండి, అది ఎక్కువ గ్రాస్ని కట్ చేయలేదు అంటే స్లోగా తిరుగుతుంది, ఎక్కువ సేపు కూడా తిరగలేదు, ఎందుకంటే దాని పవర్ తక్కువ. అది 1 HP, 1 హార్స్ పవర్. అదే 2 HP అనుకోండి, అది దీని ఫస్ట్ 1 HP దానికన్నా 2 ఇంతలు ఎక్కువ పనిచేస్తుంది, ఎక్కువ గ్రాస్ కట్ చేస్తుంది, ఎక్కువ టైం పనిచేస్తుంది, అంటే దాని యొక్క పవర్ ఎక్కువ. ఏదైతే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఎక్కువ చేస్తుందో దాన్నే పవర్ అంటారు. సో పవర్ ఎక్కువ ఉన్నది ఇందులో 2 HP గ్రాస్ కటింగ్ మిషన్ అనేది ఎక్కువ పవర్ 1 HPతో పోల్చుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ వర్క్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో వర్క్కి యూనిట్ ఏంటి? జూల్. సో ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కపుల్ ప్రొడ్యూస్. దీని ఆన్సర్ తెలుసుకునే ముందు కపుల్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ఫస్ట్ కపుల్కి ఎగ్జాంపుల్ చెప్తాను. మన కార్ టైర్ మార్చుకునే స్పానర్స్ ఉంటాయి కదా, ఇలా క్రాస్ టైప్లో ఉంటాయి. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కపుల్. కపుల్ అంటే ఏంటి? 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ కపుల్. ఇప్పుడు మనం కార్ యొక్క టైర్ మార్చేటప్పుడు ఆ స్పానర్ని తిప్పుతాం కదా, అప్పుడు మన రెండు చేతుల యొక్క ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒక చెయ్యి క్లాక్ వైజ్ మూవ్ అయితే క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది, ఇంకో చెయ్యి యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది. ఇక్కడ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెసే కదా అవి. 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. ఇదంతా ఎక్కడ ఏ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది? ఆ స్పానర్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర. సో ఇదే ఎగ్జాంపుల్ ఆఫ్ కపుల్.
మరి ఇది ఎలాంటి మోషన్ ప్రొడ్యూస్ చేస్తుంది? ఓన్లీ రొటేషన్. ట్రాన్స్లేటరీ మోషన్ అయితే ఇందులో ప్రొడ్యూస్ అవ్వట్లేదు కదా. ద కపుల్ ప్రొడ్యూస్ ఓన్లీ రొటేషన్ మోషన్. సో ఆన్సర్ ఈస్ బి, రొటేషన్ మోషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లా ఆఫ్ మోషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రీకాయిల్ ఆఫ్ గన్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఆన్సర్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని అయిందంటే దానికి వ్యతిరేక దిశలో కూడా వేరే ఒక పని ఏదో ఉంటుంది. అది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ చెప్తుంది. సో గన్ యొక్క రీకాయిల్ ఆఫ్ సిస్టమ్ దగ్గర కూడా ఇలాంటి ఒక టైప్ ఆఫ్ థియరీయే అప్లై అవుతుంది. సో దీని ఆన్సర్ ఈజ్ సి, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. మరి ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? every body in the state of rest or in motion unless acted upon by an external force. ఏదైనా ఒక బాడీ స్టాటిక్ కండిషన్లో ఉంది అంటే కదలకుండా ఉంది, లేదంటే డైనమిక్ కండిషన్లో ఉంది, కదులుతూ ఉంది. అది కదులుతూ ఉన్న బాడీ అయితే కదులుతూనే ఉంటుంది, కదలకుండా ఉన్న బాడీ అయితే కదలకుండానే ఉంటుంది. ఎప్పటి వరకు? వేరే ఒక ఫోర్స్ దాని మీద అప్లై అవ్వనంత వరకు. వన్స్ ఆ ఫోర్స్ అప్లై అయిందంటే బయట ఫోర్సు, దాని యొక్క స్టేట్ చేంజ్ అయిపోతుంది. అది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ చెప్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటి? నువ్వు ఒక బస్సులో నుంచుని ఉన్నావు, బస్సు ఒకేసారి బ్రేక్ అయ్యగానే ఎదరకు పడిపోవడం వెనక్కి పడిపోవడం జరుగుతుంది. అది ఫస్ట్ లా ఆఫ్ మోషన్కి ఎగ్జాంపుల్. సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? అది కొంచెం లెంది, తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం థర్డ్ లా ఆఫ్ మోషన్. నెక్స్ట్ క్వశ్చన్. ద యూనిట్ ఆఫ్ పవర్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. పవర్కు యూనిట్ ఏంటి? వాట్. సో దీని ఆన్సర్ సి, వాట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ మోషన్ పొసెస్డ్ బై ఏ బాడీ ఈజ్ కాల్డ్ మొమెంటమ్. మొమెంటమ్ అంటే ఏంటి? మొమెంటమ్ ఈజ్ ద సెకండ్ మూమెంట్ ఆఫ్ మాస్ ఆర్ ఏరియా ఆఫ్ ద బాడీ ఆర్ మొమెంటమ్ ఆఫ్ ద మూమెంట్. ఏదైనా ఒక బాడీ ఒక మూమెంట్కే మూమెంట్ ఉంటే కనుక దాన్ని మొమెంటమ్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే రెసిప్రొకేటింగ్ పంప్స్లో స్లైడర్ క్రాంక్ మెకానిజం తీసుకోండి. అందులో ఈ మోషన్ పక్కన పెడితే సెకండరీ ఫోర్సెస్ అసలు ఫోర్సెస్ కన్నా డబుల్ అయిపోతాయి. సెకండరీ ఫోర్సెస్ ఫ్లక్చువేట్ ట్వైస్ ద రొటేటింగ్ ఫ్రీక్వెన్సీ. దాని మీనింగ్ ఏంటంటే మనం అక్కడ స్లైడర్ క్రాంక్ మెకానిజంలో రొటేషన్ సర్క్యులర్ మోషన్ చుట్టూరు క్రాంక్ తిరుగుతున్నప్పటికీ ఆ క్రాంక్ ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఏదో ఇరిగిపోయింది, అప్పుడు ఏం జరుగుతుంది? అది సర్కిల్లోనే మోతుందా? అవ్వదు. ఆ సర్కిల్ నుంచి ఏదో పక్కకు పోతుంది. ఎందుకు అలా అవుతుందంటే అది సర్కిల్ చుట్టూరు తిరిగిన ప్రతిసారి డాట్స్ కింద ప్రతి డాట్లోనూ వేరే డైరెక్షన్లో అప్లై అయ్యే ఫోర్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీని ఆన్సర్ వచ్చేసి మొమెంటమ్. The total motion possessed by a body. Next question. The friction experienced by a body when at rest is known as. ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ క్వశ్చన్. స్టాటిక్ ఫ్రిక్షన్. రెస్ట్ లో ఉన్నప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. సో ఆన్సర్ ఈజ్ ఏ, స్టాటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ an ideal machine is one whose efficiency is. ఆన్సర్ ఈజ్ డి, 100%. ఐడియల్ మిషన్ అంటే ఏంటి? ఎటువంటి లాస్ లేకుండా ఎంతైతే నువ్వు ఎనర్జీ ఇస్తున్నావో అంత అవుట్పుట్ ఇస్తే దాన్ని ఐడియల్ మిషన్ అంటారు. సో ఇన్ దిస్ కేస్ ఐడియల్ మిషన్ ఎఫిషియన్సీ ఈజ్ 100%. ఆన్సర్ ఈజ్ డి, 100. Next question. The energy possessed by a body for doing work by virtue of its position is called. ఏదైనా ఒక బాడీ దాని పొజిషన్ వల్ల వర్క్ చేసింది అంటే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, పొజిషన్ వల్ల వచ్చేదే పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ పిఈ. పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. యూనిట్ ఏంటి? జూల్. ఎనర్జీ ఏదైనా జూల్ వస్తుంది, లేదంటే కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక బాడీ దాని యొక్క పొజిషన్ వల్ల పని చేయగలిగింది అంటే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఎంజీహెచ్లో ఎం అనేది మాస్ ఆఫ్ ద బాడీ, జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హెచ్ ఎంత హైట్లోంచి వచ్చి పనిచేస్తుంది, హెచ్. నెక్స్ట్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ డినోటెడ్ బై ద లెటర్ కేఈ ఆఫ్ ఎంబీ స్క్వేర్. యూనిట్ జూల్. సో ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఆన్సర్ ఏ, పొటెన్షియల్ ఎనర్జీ. Next question. The unit of force in SI system of units is answer Newton. SI system of units లో force కి యూనిట్ ఏంటి? న్యూటన్. మరి MK system of units లో kgf, kilogram force. 1 kilogram force is equal to how many newtons? 1 kilogram force is equal to 9.81 newtons. అసలు ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అనేది ఒక ఏజెంట్. ఫోర్స్ ఈజ్ అన్ ఏజెంట్ విచ్ ప్రొడ్యూస్ ఆర్ టెన్స్ టు ప్రొడ్యూస్, డిస్ట్రాయ్ ఆర్ టెన్స్ టు డిస్ట్రాయ్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. ఏదైనా ఒక పని చేయడానికి కానీ, నాశనం చేయడానికి కానీ, సృష్టించడానికి కానీ, సృష్టించిన దాన్ని నాశనం చేయడానికి కానీ ఉండే ఒక ఏజెంటే ఫోర్స్. సో దీని ఆన్సర్ వచ్చేసి సి, న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ టు డైనమిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్. ఆన్సర్ ఈజ్ గ్రేటర్ దెన్.
స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బాడీ కదలకుండా ఉంటే వచ్చే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్. బాడీ కదిలినప్పుడు వచ్చే ఫ్రిక్షన్ డైనమిక్ ఫ్రిక్షన్. మరి కదలినప్పుడు ఉండే ఫ్రిక్షన్ ఎక్కువ, కదిలినప్పుడు ఉండే ఫ్రిక్షన్ ఎక్కువ? కదలకుండా ఉంటేనే ఫ్రిక్షన్ ఎక్కువ. సపోజ్ నువ్వు కదలకుండా ఉన్న కారును తోయడానికి, కదులుతా ఉన్న కారును తోయడానికి చాలా తేడా ఉంది కదా. ఇందులో నువ్వు ఎక్కువ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎందు మీద అప్లై చేస్తున్నావు? కదలకుండా ఉన్న కారు మీద. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ డైనమిక్ ఫ్రిక్షన్. ఆప్షన్ ఈజ్ సి, గ్రేటర్ దెన్. నెక్స్ట్ క్వశ్చన్, జూల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. జూల్ దేనికి యూనిట్? వర్క్. ఇది ఆల్రెడీ మనకి రిపీట్ అయింది, కాకపోతే ఇందాక క్వశ్చన్లో వర్క్కి యూనిట్ ఏంటి అని అడిగాడు, కానీ ఇప్పుడు డైరెక్ట్ యూనిట్ ఇచ్చేసి దేనికి యూనిట్ అని చెప్తున్నాడు. సో జూల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పెండులం విచ్ ఎగ్జిక్యూట్ 1 beat per second ఈజ్ నోన్ యాజ్ సెకండ్ పెండులం. ఏ పెండులం అయితే ప్రతి సెకండ్కి ఒక బీట్ చేస్తుందో ఆ యొక్క పెండులం పేరే సెకండ్స్ పెండులం. సో ఆన్సర్ ఈజ్ డి, సెకండ్స్ పెండులం. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎన్ ఏరియా ఈజ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసే ముందు అసలు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటో తెలుసుకోవచ్చు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే కొంచెం దగ్గరగా ఫ్రిక్షన్ లా ఉంటుంది, కాకపోతే ఫ్రిక్షన్ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తే ఇది యాంగులర్ యాక్సలరేషన్ రెసిస్ట్ చేస్తుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఎన్ ఏజెంట్ విచ్ రెసిస్ట్ యాంగులర్ యాక్సలరేషన్. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 2 రకాలుగా విభజించారు, అకార్డింగ్ టు మాస్, అకార్డింగ్ టు ఏరియా. బాడీ యొక్క మాస్ని బేస్ చేసుకుని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటే అది మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని, బాడీ యొక్క ఏరియాని డిపెండ్ చేసుకుని ఇనర్షియా ఉంటే అది ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అంటారు. ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి యూనిట్ మీటర్/4. అదే మాస్ ప్రకారం మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి యూనిట్ కేజీ మీటర్². సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి, మీటర్/4. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఈ క్వశ్చన్ ఏంటంటే, వెర్గ్నన్స్ థియరమ్ ఆఫ్ మూమెంట్ స్టేట్స్ దట్ ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ కోప్లానర్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం దెన్. ఈ వెర్గ్నన్స్ థియరమ్ ఆఫ్ మూమెంట్స్ని లా ఆఫ్ మూమెంట్స్ అని కూడా అంటారు. ఇది ఏం చెప్తుంది? ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ దేర్ మూమెంట్స్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ద మూమెంట్ ఆఫ్ దేర్ రిజల్టెంట్ ఫోర్స్ అబౌట్ ద సేమ్ పాయింట్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక కార్ ఉంది, ఆ కార్ యొక్క 4 టైర్ల యొక్క టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? టోటల్ మూమెంట్ ఆఫ్ ద కార్కి ఈక్వల్గా ఉంటుంది. ఇదే లా ఆఫ్ మూమెంట్స్ లేదా వెర్గ్నన్స్ థియరమ్ ఆఫ్ మూమెంట్స్ చెప్పేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పెట్టే కామెంటు లేదంటే చేసే సబ్స్క్రిప్షన్ మీదే నేను నెక్స్ట్ వీడియో చేయాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.